హలో ఫ్రెండ్స్, ఈరోజు గ్రౌండ్ ఫ్లోర్ గార్డెన్ టూర్ చూపించబోతున్నాను మీకు. సో వెల్కమ్ టు పద్మజ నేచర్ క్రేజ్. ఇది హౌస్ ఇటువైపు ఉంది అండ్ ఇటువైపు ఏమో ఓపెన్ ఏరియా. సో ఈ ఓపెన్ ఏరియాలోని బ్యాక్ సైడ్ నుండి ఫ్రంట్కి వెళ్తున్నాను. అక్కడ ఏం వేసుకున్నానో చూపిస్తున్నాను మీకు. సో ఇది మందార చెట్టు, రెడ్ కలర్. సో ఇది పాతదే. నెక్స్ట్ ఇది ఒక ఫ్లవర్స్ వస్తాయి, ఎల్లో ఫ్లవర్స్. నేను మీకు చూపిస్తాను ఫోకస్ చేసి. గోరింటాక్ చెట్టు ఇది. అండ్ ఇది పారిజాతం చెట్టు. ఇటు నుండి చూపిస్తాను అన్నాను కదా. సో ఇవి అండి, ఈ క్లైంబర్ది ఫ్లవర్స్ ఫోకస్ చేస్తాను అన్నాను. ఇవేనండి, బాగుంటాయి. అక్కడ కూడా గుత్తులు గుత్తులుగా అవుతూ ఉంటాయి. సో ఇది అలాగ పాకేసిందండి పైకి పూర్తిగా. ఇది అమ్మ దగ్గర నుండి తెచ్చుకున్నాను, గాజువాక నుండి. సో ఇది బాగుంది, కాకపోతే ఇదే హైట్ మెయింటైన్ చేస్తున్నాను, అంటే కటింగ్ చేసి. ఈ దానిమ్మ చెట్టు, ఫ్రూట్ ట్రీ. అలాగే గోవాస్ 2 వెరైటీస్ వేసానని చెప్పాను కదా గ్రౌండ్ ఫ్లోర్లోని. ఇదొక వెరైటీ, అలాగే ఇదొక వెరైటీ అండి. ఇగో చాలా వచ్చినాయి దీనికి, చూస్తున్నారు కదా. ఇగోటి అలాగే ఎన్ని పిందులు ఉన్నాయి. ఇవేమో మామిడి చెట్లు. ఫ్రూట్ ప్లాంట్ వీడియో చేసేటప్పుడు నేను చూపించాను. ఇదొక మ్యాంగో వెరైటీ, అదొక మ్యాంగో వెరైటీ. అండ్ ఇది ఉసిరి చెట్టు, ఇది వాటర్ యాపిల్. ఇవన్నీ మీకు చూపించాను ఆ వీడియోలోని, కాకపోతే ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే చెప్పాలి కదా. సో అందుకే చెప్తున్నాను. ఇది ఫ్రూట్ ట్రీ. అండ్ ఇదేమో ఇది ఐరన్ తోటి పందిరి చేయించుకున్నాను పాదులకి. అండ్ ఇక్కడ నేను ఆనపాదు, బేరపాదు, పటలపాదు అన్నీ వేసాను. కాకరపాదు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వేసుకున్నాను. సో ఎనీవే నేను ఇది మళ్ళీ షిఫ్ట్ చేస్తాను ముందుకి, బికాస్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్. అవి ఎదగడానికి మనకు ప్లేస్ ఉండాలి కదా. సో ఇవన్నీ ఫ్రూట్ ట్రీస్ అండి. సపోటా అండ్ ఏంటంటే బత్తాయి అవన్నీ వేసాను. నెక్స్ట్ ఇవి 2 బీన్స్ వేసాను ఇక్కడ. అండ్ ఇది కాకరకాయ. అలాగే ఇది గుమ్మడికాయ పాదేసాను. అటువైపు ఏమో కీరా వేసాను. అలాగే బీరకాయ వేసాను. అలా కొన్ని పాదులు వేసానండి కిందన. నెక్స్ట్ ఇది స్టార్ ఫ్రూటు. ఇదిగో. నెక్స్ట్ ఇక్కడ ఈ కింద ఉన్న ఆనపపాదులు ఉన్నాయి కదండి పాతవి, దానికి ఇంకా ఆనపకాయలు అవుతున్నాయి. ఇదిగో ఇది కూడా ఫ్రూట్ ట్రీయే, రేగు చెట్టు. అండ్ ఇక్కడ పటల్కాయలు ఇగో కొన్ని అయినాయి. ఇంకా ఇది ఆనపాదుని బేరపాదు, ఏదంటే పటలకాయ పాదు, బేరపాదు. ఈ పాదు ఏంటంటే సంజాజి పువ్వు పాదు ఉంది కదండి, అది పై వరకు వెళ్ళిపోయింది, టాప్ ఫ్లోర్ వరకు. దాని మీద పాక్కుంటూ ఈ ఆనపాదు వెళ్ళిపోయింది. సో పైన కూడా మనకి ఈ పాదు ఒక ఆనపకాయలు అక్కడ కాస్తున్నాయి. కానీ ఇది ఆల్మోస్ట్ ఇంకా అయిపోయిందండి. ఇంక దీన్ని వీటిని తీసేసి ఈ చిన్న పాదుల్లో ఎదుగుతాయి కదా, వీటికి బాగుంటుంది. అండ్ ఇంకా ఈ ట్రీస్ పెద్ద అవ్వడానికి టైం ఉంది కాబట్టి తర్వాత ఎప్పుడో చూసి ఇవి కూడా అయిపోయాక ఈ పాదులు కూడా మొత్తం మనకి హార్వెస్ట్ అయిపోయే వరకు నేను ఇది ఉంచుతాను. తర్వాత దీన్ని అటు షిఫ్ట్ చేస్తాను బికాస్ ఆఫ్ దీస్ ఫ్రూట్ ట్రీస్. పచ్చిమిర్చిని, టమాటా ప్లాంట్స్. ఇది మనీ ప్లాంట్ ఎప్పుడో వేసాను, ఇది ఇలా పెద్దదైపోయింది. అండ్ దీని మధ్యలోనే ఇక్కడ మిరాకిల్ ప్లాంట్ వేసానండి. అలాగో ఇది అయిపోయాక తీసేస్తాను కదా, సో దానికి ఇనఫ్ స్పేస్ ఉంటుంది. అండ్ టమాటా ప్లాంట్స్. అంజూర్ ప్లాంట్, అంజూర్ మొక్క తీసుకున్నప్పుడైతే ఈ 2 ఉన్నాయి చూడండి, కొత్తగా లీవ్స్ వస్తున్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా సీడ్స్ తోటి జర్మినేట్ అయినవే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశాను.
ఈ రో మొత్తం కమకమరం వేసాను, చెట్లు వేసాను. ఇగో ఇవి నారు తెచ్చింది ఆనందపురం నుండి. ఈ కలరు అన్నీ ఒకటే కలరు. కృష్ణబంతి బార్డర్లో వేసాను. ఇక్కడ ఒకటి ఉండేది, అది పోయింది. సో ఇప్పుడు అవుతున్నాయి ఇవి. బాగున్నాయి కదా కలరు. అండ్ ఇది కేల్ లీవ్స్ అండ్ ఇదేమో చెరీ ప్లాంట్స్. నేను టమాటో హార్వెస్ట్ అప్పుడు చూపించాను ఇవి. అండ్ ఇవి కూడా ఇంకా అయిపోయి వచ్చాయి లాస్ట్కి. ఇంకా నాకు తెలిసి ఇవి అయిపోయిన తర్వాత ఇంక ఇదే లాస్ట్ హార్వెస్ట్ అవుతుంది. సో ఇవి పండితే అప్పుడు నేను ఇవి హార్వెస్ట్ చేస్తాను. అండ్ ఇవన్నీ నేను షోకి పెట్టుకున్నవి. రోజ్ ప్లాంట్స్ ఏరియా అండి. నా చిన్న స్మాల్ లిటిల్ రోజ్ గార్డెన్. దీంట్లో 45 ఉన్నాయి రోజ్ ప్లాంట్స్. అండ్ నేను రోసెస్ కూడా ప్లాంట్ కేరు అలాగే ఇవి రోజ్ గార్డెన్వి పెట్టాను వీడియో, చూడండి. అండ్ బాగుంటుంది. సో ఇవి రోజెస్ అండి, డిఫరెంట్ కలర్స్. 1-2 రిపీట్ అయినాయి, బట్ ప్రాబ్లం లేదు. రోజెస్ సేమ్ కలర్ అయినా మనకి అన్నీ ఒకేసారి విడవు కదా, అవి ఎంజాయ్ చేయవచ్చు చూసి. యాక్చువల్గా అయితే మేము చిన్నప్పుడు మా ఇంట్లోని అమ్మ రోజ్ క్లైంబర్ వేసిందండి. అది నాకు బాగా గుర్తు. అసలు అంటే గుత్తులాగా ఇంత పెద్ద గుత్తులోని వైట్ రోజెస్ పూసేవండి. అంటే నిజంగా లిటరల్గా డూమ్ షేప్లో ఇలా ఉండేది. అది నేను ఇప్పుడు ఎక్కడ అడిగినా, కడియంలో కూడా అడిగానండి, అన్ని చోట్ల అడిగాను, నాకు ఎక్కడా అది దొరకలేదు. ఇంకా అంటే ఇలాగ వేసుకుంటున్నాను అంతే వైట్వి. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అంతే. మీకు ఎవరికైనా తెలిస్తే ఒకవేళ అలాంటిది ఏదైనా మనకి పర్టికులర్ లొకేషన్లో దొరుకుతాయి అంటే అది నేను ట్రై చేస్తాను. అండ్ ఇదొక వెరైటీ ఫ్లవరు. అండ్ ఇవి కూడా నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అండ్ బాగుంటాయి ఈ పువ్వులు. సో ఈ ఏరియా మొత్తం ఉన్నాయి అండి. నేను 9 డాలియాస్ తెచ్చుకున్నాను చాలా ఇనీషియల్ స్టేజ్లోనే, చిన్నగా ఉండేటప్పుడు. కానీ అవి 2 స్నేల్స్ ఉంచలే, మొత్తం చిగురుతో పాటు మొత్తం తినేసినాయి. అండ్ 7 మిగిలినాయి. 7లోని ఇదొక కలరు, పింక్ విత్ ఎల్లో షేడ్ ఇది. అండ్ ఇది ప్యూర్ రెడ్ కలరు, ఇది ప్యూర్ రెడ్. అండ్ ఇది ఏ కలర్ ఇంకా తెలియదు, బడ్స్ వస్తున్నాయి. ఇదిగోటి ఇది ఎల్లో అయిపోయింది ఒకటి. ఇగో ఇక్కడ కట్ చేశాను, ఇంకో బడ్ ఉంది, అలా బడ్స్ వస్తున్నాయి. ఇది ఏ కలరో తెలియదు ఇంకా. ఇదైతే రెడ్, మెరూన్ విత్ వైట్ షేడ్ అండి. ఇంకొక స్టిక్ కరెక్ట్ అయింది, పొడుగుది పెట్టాలి. ఇప్పుడు కింద పడిపోతున్నాయి. ఒక డాలియా ఇది ఇంకా పూయలేదు, కలర్ కూడా తెలియదు నాకు, బడ్స్ ఉన్నాయి. ఇవి అయితే అప్పుడు తెలుస్తుంది. ద్రాక్ష చెట్టు అండి ఇది, వైట్ చంపంగ, వైట్ కలర్. 3 years అయిపోతుంది వేసి, కానీ బాగా వస్తుంది. ఈ మాత్రం హైట్కే పువ్వులు బాగా వస్తుంది. శంఖం పువ్వు ఇవి మీకు తెలిసిందే, ఎక్కడ వేస్తే అక్కడ వచ్చేస్తుంటాయి. ఒక్కసారి వేసామంటే దాని సీడ్స్ అలా పడిపోయి అలాగ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇదండి నాకు కావాల్సింది. అండ్ నేను యాక్చువల్గా ఇది చాలా పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్ లాగండి నాకు ఇది. ఐ నెవర్ వాంటెడ్ మై హౌస్ టు బి టూ బిగ్. ఐ వాంటెడ్ అ స్మాల్ హౌస్ అండ్ ఓపెన్ ప్లేస్ ఇంత ఉండాలని. అండ్ నాకు ఈ గార్డెన్, ఈ లాన్ ఉండాలని చెప్పేసి నేను చాలా ప్లేస్ ఇచ్చాను చూడండి లాన్కి. అంతవరకు ఉంది. సో యాక్చువల్గా ఫ్రంట్ ఏరియా హౌస్ నుండి బయటకు రాగానే ఇది లాను, అలాగే లెఫ్ట్ సైడ్ నాకు రోజెస్ కనిపిస్తాయి, అలాగే బయటికి వెళ్తున్నప్పుడు బ్యూటిఫుల్ లవ్లీ ఫ్లవర్స్ కనిపిస్తాయండి. ఇంతకంటే ఆనందం ఇంకెక్కడ వస్తుంది. సో రియల్లీ నా లైఫ్లో ఇది ద మోస్ట్ ఏంటంటారు డ్రీమ్ విచ్ హ్యాస్ కమ్ ట్రూ అది అనొచ్చు. అండ్ ఇది బ్యాంబూ, బుష్ బ్యాంబూ ఇది.
అండ్ ఇవి చెప్పాను కదా, నేను టాప్ ఫ్లోర్ది చెప్తున్నప్పుడు చెప్పాను, ఇవి మొత్తం ఇది ఏదైతే వేసాను కదా రెడ్ బార్డర్ కింద, ఇది మొత్తం నేను ఎక్కడ బయట తీసుకోలేదండి. అది మొత్తం నేను వేసిన కటింగ్స్ తోటి వచ్చింది ఇది. అలాగ పాతేసాను అంతే, అవి వచ్చేస్తాయి ఈజీగా. అండ్ దాన్ని కటింగ్ చేస్తూ ఒక షేప్ మెయింటైన్ చేసుకుంటున్నాను. అలాగే చూడండి, ఇలాగా మొత్తం బార్డర్ అంతా అక్కడ వరకు తీసుకెళ్ళాను. నెక్స్ట్ బార్డర్ ఏమో నేను ఇక్కడ స్పైడర్ ప్లాంట్స్ పెట్టుకున్నా. అండ్ దానికి ఇంకో లెవెల్ ఆఫ్ ప్లాంట్స్ ఏమో ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో ఇది అండి నా లాంగ్ స్పేసు, చాలా ఎక్కువే పెట్టుకున్నాను. సో ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్కి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్.